మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. కుంభరాశి వారికి 5 గ్రహాలు మీ రాశిలో ఉండడం వల్ల విశేషంగా అంటే మీకు గుర్తింపు, గౌరవము, మర్యాదలు బాగా పలుకుబడి కలిగి ఉంటారు. మీరు 5 గ్రహాలు కలయిక, ముఖ్యంగా రవి, బుధ, కుజ, శుక్ర, రాహులు 5 గ్రహాలు ముఖ్యంగా అంటే ఈ 5 గ్రహాలు మీ రాశిలో ఉండడమే గొప్ప అదృష్టం ఖచ్చితంగా ఉంది. రవి బుధుల వలన ఈ కాంబినేషన్ రవి బుధుల వలన బాగా సూక్ష్మ బుద్ధి కలిగి తెలివిగా ఉండి అనేక పనుల్లో మీరు నిమగ్నమై ఉంటారు. రవి బుధులు మీ ఉండి ప్లస్ గురు దృష్టి కూడా ఉండడం వలన ఆడిటర్స్గా ఉంటారు, యాస్ట్రాలజర్స్గా ఉంటారు. ఇక్కడ మీరు హస్తాలకు సంబంధించిన విభాగాల్లో మీరు ఉంటారు కుంభరాశి వారు. అంతేకాకుండా డాక్టర్స్ వృత్తిలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఆపరేషన్స్ చేయడానికి కూడా అవకాశాలు చేస్తారు, ఆపరేషన్స్ కూడా చేస్తారు. ముఖ్యంగా డాక్టర్ సంబంధించిన కోర్సులు ఉంటాయి సరే, ఎంబీబీఎస్ అని, ఎంఎస్ అని, స్టెప్ 3 అని విదేశాల్లో చదవడం అని మీకు సంప్రాప్తిస్తుంది. అది వస్తుంది, ఆ విద్య వస్తుంది. యాస్ట్రాలజీ విద్య ఎలా వచ్చిందో కొంతమందికి ఎలా వస్తుందో మీకు కూడా డాక్టర్ సంబంధించిన విద్య వస్తుంది. కొంతమంది ఈ రవి కుజ కాంబినేషన్ వల్ల, రాహు కాంబినేషన్ వల్ల ఇంజనీర్స్ ఇంకా బాగా డెవలప్ అవుతారు. మ్యాథమెటిషియన్స్ బ్రహ్మాండంగా ఉంటారు. శాస్త్రవేత్తలు బాగుంటారు. ఆడిటర్స్ ఇంకా చెప్పాను కదా, రవి బుధ కాంబినేషను, గురుదృష్టి, ఆడిటర్స్ ఇలాగ అనేక రకాలుగా మీ జ్ఞాన సంపదని, బుద్ధి బలాన్ని ఉపయోగించి ముందుకెళ్ళిపోతూ ఉంటారు. గుర్తింపు, గౌరవం ఇంత చెప్పినట్టుగానే మీరంటే రికగ్నిషన్, ఒక విధమైన రికగ్నిషన్ ఉంటుంది. ఉన్నతంగా గౌరవపడతారు. అది గొప్ప అదృష్టం అండి. ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తారు మీరు. మీ కుంభరాశి వారికి ఫారిన్ యోగం ఖచ్చితంగా ఉంది. ఎందుకు అంటే శనిశ్వరం వలన చెప్పచ్చు, ఎందుకంటే అవన్నీ డీటెయిల్గా అక్కర్లేదు. ఏదైనా శని వలన ఫారిన్ కంట్రీస్ కూడా ఉంటుంది. కానీ శని వలన కూడా, శనీశ్వరుడు వలన కూడా కొద్దిగా మీకు కుటుంబంలో కలతలు, ఇబ్బందులు, అసౌకర్యము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాని గురించి ఏం పట్టించుకోకండి. స్వామివారిని పూజిద్దాం, శనీశ్వరుని పూజిద్దామండి. శనీశ్వరుడి పూజిద్దామంటే జనరల్గా చెప్తాను అనమాట. శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేసుకోవడము, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడము, శివుడికి అభిషేకాలు చేసుకోవడము, వీటి వలన శనీశ్వరుడు వలన ఇబ్బంది పడతాడు, ఏ ఇబ్బంది పడ్డా. అలాగే చదువులో కూడా మీకు ఆటంకాలు ఉండవు. ఇంతకుముందు ఆటంకాలు ఉండేది, ఇప్పుడు కుజ దృష్టి కూడా ఉండడం వలన మీకు కంఫర్టబుల్నెస్గానే ఉంటారు. ముఖ్యంగా చదువులో ఆటంకాలు లేకుండా రాణించడము, తల్లిగారికి బాగుండడము, కొంచెం ఆవిడకి అసౌకర్యం ఉన్నా కూడా మీ తల్లిగారికి బాగుండడము జరుగుతుంది. ముఖ్యంగా భాగ్యస్థానాన్ని గురువు చూడడం వలన, భాగ్యాధిపతి శుక్రుడు కూడా మీ రాశిలో ఉండడం వలన, శుక్రుడు మీ రాశిలోకి వచ్చాడు కదా, మీ రాశిలో కుంభరాశిలో ఉండడం వలన విశేషమైన ధనప్రాప్తి, ముఖ్యంగా తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, గంగా స్నానాలు, త్రివేణి సంగమ స్నాన దర్శనాలు మీరు చేసుకోబోతున్నారు. అంత ఒక అదృష్టం అండి, అవకాశం అండి, అదొక అదృష్టం. అలాగే కాకుండా ఉన్నతమైన విద్యారీత్యా విదేశాలకు వెళ్తారు. వేదశాస్త్ర అభివృద్ధి, వేదశాస్త్ర విద్యార్థులకి బాగా ఉండడము, వేదశాస్త్ర పండితులకి ధనప్రాప్తి, ధనాదాయం ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ. వేదశాస్త్ర పండితులకి అంత అదృష్టం అండి. ఆగమశాస్త్ర కోవిదులకి మంచి బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే బ్యాంకింగ్ రంగంలో వ్యాపారాలు, అలాగే విద్యా సంస్థల వ్యాపారాలు అలాగే దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. ముఖ్యంగా మీకు ఆడిటర్స్గా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కొంతమందికి డాక్టర్స్ సంబంధించిన విద్యారీత్యా, ఇంజనీరింగ్ విభాగం, ఎంఎస్ రీత్యా మీరు విదేశాలు వెళ్తారు. ముఖ్యంగా మీ జాబ్ విషయంలో ఏంటి, 10th హౌస్ లార్డ్ కుజుడు అయ్యాడు కదండి, కుజుడు మీ రాశిలో ఉన్నాడు కదా, చాలా బాగుంటుందండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులతో పాటు గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకు కూడా ఆ ధనాదాయము ఉన్నతంగా రాణించడం జరుగుతుంది. ప్రమోషన్స్ కూడా వస్తాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తాను, మీకేనండి, లేడీస్కి, మీరు కష్టపడుతున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, ఆల్రెడీ మీరు ఉద్యోగాల్లో ఉన్నారు, మీకు ఉన్నతంగా రాణించడానికి అవకాశం ఉంటుంది, ఉన్నత ఉద్యోగాల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు చేసే ప్రతి పనులను మీకు ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా భూములు కానీ, గృహాలు కానీ, లేదా వాహన సౌఖ్యం కానీ, ఇవన్నీ వీటిలో మీకు కొనుక్కోవడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. మీ సోదరమణులకి మంచి యోగవంతమైన కాలం చెప్పచ్చు. జ్ఞాన సంపద వృద్ధి అవుతూ ఉంటుంది, తెలివితేటలు పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా కొంతమంది వార్తా సంస్థలో పనిచేసే వారు ప్రజ్ఞావంతులుగా ఉంటారండి. వాళ్ళు మంచి తెలివిగలవారుగా, పనులందు పట్టుదల గలవారుగా, ఏ పనైనా సరే కార్యదీక్ష చేసేసేవారుగా ఉంటారు.
ధైర్యం ఎక్కువ. మీకే కాదు, మీ పక్కన వాళ్ళకి ధైర్యం చెప్పేస్తూ ఉంటారు. అంత పవర్ ఉండదు మీకు. కుంభరాశి వారి కంటే సామాన్యం కాదండి. అన్ని స్థిరమైన లక్షణాలు, స్థిరమైన స్వభావము, స్థిరమైన కోరికలు, ఎక్కడ కన్ఫ్యూజ్ అయిపోకుండా, ఫికిల్ మైండెడ్నెస్ కాకుండా కాన్సన్ట్రేషన్ ప్రతిదీ ఆలోచిస్తారు, విజయం సాధిస్తారు. అన్నిటికంటే ముఖ్యం పుత్ర సంతాన యోగం కలుగుతుంది. మీకు సంతానం వలన ధనవృద్ధి కలుగుతుంది. మీ జాతకం వలన మీ సంతానానికి డెవలప్మెంట్స్ ఉంటాయి. మీ మగపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే ఆడపిల్లలు, మీ ఆడ సంతానం వల్ల కూడా మీకు అదృష్టము, గౌరవము దక్కుతుంది. మీ జాతకం వలన మీ ఆడ సంతానానికి కూడా ఉద్యోగ ప్రాప్తి, వివాహాలు, అన్ని శుభకార్యాలు మంచి మంచి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. వాడికి పిల్లలు పుట్టాలు, ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. సో ముఖ్యంగా ఏం చెప్పాలంటే, స్టాక్ మార్కెట్లో మీరు బాగా రాణిస్తారండి. అంటే ఫైనాన్స్ రంగంలో రాణిస్తారు. సినిమా రంగంలో, కళారంగంలో, సంగీతము, సాహిత్యం, నృత్య కళాకారుల్లో, సాహిత్య రంగంలో ఉన్న వారికి బాగా విశేష ప్రతిభ కనపరుస్తారు. గౌరవ మర్యాదలు దక్కుతాయి. అవార్డులు స్వీకరిస్తూ ఉంటారు. గౌరవ అవార్డు అంటారు కదా, డాక్టరేట్స్, అది కూడా రావడానికి అవకాశం ఉందండి. డాక్టరేట్ అవుతారు మీరు. అది గొప్ప. కుంభరాశి వాడు డాక్టరేట్, మీరు ఏ ఎడ్యుకేషన్ చేస్తే ఎడ్యుకేషన్ డాక్టరేట్స్ వస్తాయి. అది గొప్ప అదృష్టం అండి. కానీ కేతు ప్రభావం వలన కొద్దిగా భార్యాభర్త విషయంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, ఎందుకంటే 5 గ్రహాలు సప్తమ స్థానంలో చూడడం వలన భార్యాభర్తల విషయం ప్రాబ్లమ్స్ తగ్గుముఖం పడితే తక్కువగా ఉంటాయి. అసలు భార్యాభర్తల విషయంలో ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. వివాహ వేడుకలు, శుభకార్యాలు జరుగుతాయి. మీరు కొనుక్కున్న, మీకు నచ్చిన సంబంధాలు వస్తాయి కూడా. అంతేకాకుండా మీరు విహారయాత్రలు చేయడము, వ్యాపార లక్షణాలు చేయడం బ్రహ్మాండంగా ఉంటుంది. దీన్నే సప్తమ స్థానాన్నే కళత్ర స్థానం అని, అదృష్ట స్థానం అని చెప్తాం కదా, అంత అదృష్టం ఉంది. 5 గ్రహాలు సప్తమ స్థానం చూడడమే కారణం. కానీ మీ ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించండి ప్లీజ్. ఎందుకంటే మీరు ఎంత బాగా అందరికీ సేవ చేస్తూ ఉంటారు. మీరు పనుల్లో మీరు నిమగ్నమైపోయి ఉంటారు. మీ పిల్లల పట్ల, మీ ఉద్యోగం పట్ల, మీ వ్యాపారాల పట్ల ఇలా మీరు బాగా విశేషంగా స్పందిస్తుంటారు. దానివల్ల మీకు ఆరోగ్యం లోపం ఉంటుంది. కొద్దిగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. గణపతి ఆరాధన చేసుకోండి. ఈ మాఘమాసంలో పౌర్ణమి వెళ్ళిన తర్వాత 5వ రోజు, అంటే నేను అనుకోవడం 5th ఏదో అయి ఉంటుందండి. ఆ రోజు 1st తారీఖు పౌర్ణమి. ఆ రోజు పౌర్ణమి రోజును ప్లస్ వినాయకుడు వచ్చే చవితి, సంకట చతుర్థి ఉంటాం. ఆ రోజు పూజ చేయించుకుంటే అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కరెక్ట్. తర్వాత శివుడికి అభిషేకం చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల అద్భుతంగా ఉంటుందంటే, కుంభరాశి వాళ్ళకి చెప్పదగ్గ సూచన ఏంటయ్యా అంటే, ఈ మాఘమాసంలో పౌర్ణమి 1st తారీఖు వస్తుందండి. మాఘమాసం పౌర్ణమి స్నానాలకు ప్రత్యేకత. ఆ రోజు చేసే స్నానాలు, దానాలు చాలా పవిత్రమైనవి. ముఖ్యంగా మాఘమాసంలో మొత్తం కూడా ఏ రోజు చేసినా ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయండి. ముఖ్యంగా పౌర్ణమి రోజు చేసే ఫలితాలు చేయడం చాలా అద్భుతం. ముఖ్యంగా తిలాదానం, తిలాహ పాప హరాహ అనే ఒక సామెత ప్రకారము, తిలాదానం, గుప్పెడు తిలలు దానం చేసినా సరే అందులో గుప్పెళ్ళలో ఎన్ని వేల నువ్వులు ఉంటాయి, అన్ని వేల సంవత్సరాలు స్వర్గలోక ప్రాప్తి. నేను చెప్పడం కాదండి, అది భవిష్య పురాణంలో చెప్పబడింది, పద్మ పురాణంలో చెప్పబడి ఉంది. భవిష్య పురాణం కంటే పద్మ పురాణం ఎక్కువ అండి. మాఘమాస పురాణంలో కూడా ఉంది, మాఘ పురాణంలో కూడా ఉంది. మాఘమాస కాదు, మాఘ పురాణం. డిఫర్ చేసుకోండి. గురువుగారు చెప్పారు కదండి, అంతకంటే ఏముంది మనకి, అంత పవర్ ఉంటుంది. సో ఇదొకటండి. దీపదానం, వెండితో వేసిన చిన్న వెండితోటి దీపం వేసి ఆవు నెయ్యితోటి దీపదానం. వస్త్రదానం చాలా విశేషం అండి. వస్త్రదానం అనేది పవర్ఫుల్ అనమాట. అంత పవర్ఫుల్ అంటే ఏంటంటే మళ్ళీ జన్మించే అవసరం ఉండదు. అంతేకాకుండా సుగంధ ద్రవ్యాలు ఉండవు. సుగంధ ద్రవ్యాల దానం అంటే వాళ్ళు గంధర్వ లోకంలో ఉంటారట. ఇప్పుడు మనకు జరుగుతుంది విశ్వావసన సంవత్సరం గంధర్వుడే కదా, ఆ లోకంలో ఉంటారండి. ఇత్తడి, కంచు, బంగారం, కొంచెం బంగారం, వెండి, ఇవన్నీ దానం చేయడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. విశేషంగా ప్రయాగ స్నానం చేయడం వలన విశేష ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా అందున అమావాస్య రోజున ఎవరైతే ప్రయాగరాజులో స్నానం చేస్తారో వాళ్ళకి 300 కోట్ల నదుల స్నానాలు అక్కడ ఫలితం వస్తుంది. అంటే 300 కోట్ల నదులు ఆ రోజుని ప్రయాగరాజు అంటే త్రివేణి సంగమంలో కలుస్తాయి. అందుకనే చాలా పవర్ అండి. ఆ రోజు స్నానం చేయడానికి చాలా కష్టం ఉంటుంది. ఆ స్నానం చేయడం వల్ల ప్రయాగలో మంచి ఫలితాలు ఉంటాయి. మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు. బహుశా విష్ణులాగా ప్రాప్తి కలుగుతుంది. ఇది ఒక గొప్ప అదృష్టం అండి.
అంతేకాకుండా 15వ తారీఖు అనుకుంటా, 15వ తారీఖునే శివరాత్రి, మహాశివరాత్రి. అది వదులుకుంటామా? కాశీక్షేత్ర దర్శనాలు, గంగా స్నానాలు, స్వామివారిని మారేడుదలతో పూజించడాలు. మాఘమాసం కదండి ప్రత్యేకత. అవిగా ఆ రోజంతా ఉపవాసం ఉండడము, స్వామివారి కళ్యాణాలు రాత్రిపూట, ఆ రోజంతా జాగారం ఉండడం, ఎంత ఫలితాలు ఉంటాయి చూసారా. మాఘమాసం ఉన్న 12 మాసాల కంటే మాఘమాసము అత్యంత పవిత్రమైన మాసము. ఈ మాసాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు. ఈ 17 తారీఖు అమావాస్య అండి, తర్వాత పాల్గొన మాసం వస్తుంది. సరే, 17వ తారీఖు వరకు కూడా ఏ చిన్నదనం చేసినా మహాపుణ్యం వచ్చేస్తుంది. దగ్గరలో గోదావరి కానీ కృష్ణానదిలో కానీ రోజు స్నానం చేయండి. అదే ఒక స్త్రీ, ఒక ఆవిడ ప్రయాగరాజులో త్రివేణి సంగమంలో గురువుగారు మహర్షులు చెప్పిన మాట ప్రకారము ఆవిడ 3 సంవత్సరాల పాటు స్నానం చేయమని చెప్పి, అది ఈ మాఘమాసం మొత్తం నెల్లాళ్ళు చేయమని చెప్పి గురువుగారు చెప్తే, మహర్షులు చెప్తే ఆవిడ 6 సంవత్సరాల పాటు చేసింది. ఆవిడ ఆ ఒక్క నెల. దాని వలన ఆవిడ తిలోత్తమగా పుట్టిందని శాస్త్రాలు చెప్తున్నాయి. చూసారా అంత అదృష్టమో. సో కాబట్టి మనం పద్మపురాణం చెప్పిన ప్రకారము, మాఘమాస పురాణం ప్రకారము మనం చేతనంత సహాయం చేద్దాము, దానాలు చేద్దాము, సంకల్పపూర్వక స్నానం చేద్దాము, పుణ్యము సంపాదిద్దాం. మరుజన్మ లేకుండా మనం విష్ణులోక ప్రాప్తి కావడానికి అవకాశాలు మనం వెళ్ళడం కోసం కృషి చేద్దాము. తప్పకుండా మనకి అందరికీ అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను.